బ్యాక్ టు న్యూస్. రుషికొండ ప్యాలెస్ వినియోగంపై కసరత్తు ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. టూరిజం శాఖకు సంబంధించి ఈ నిర్మాణాలను వాడకంలోకి తేవాలా లేక ఇతర ప్రభుత్వ అవసరాల కోసం ఉపయోగించాలా అనే దానిపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని నిర్ణయించింది. వైజాగ్ రుషికొండపై గత ప్రభుత్వం భారీ నిర్మాణం చేసింది. 3 రాజధానుల్లో భాగంగా రుషికొండపై సీఎం క్యాంప్ ఆఫీస్తో పాటు ఇతర నిర్మాణాలు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రుషికొండపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేసి తాజా పరిస్థితులపై చర్చించింది. సచివాలయంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో రుషికొండ ప్యాలెస్ వినియోగంపై చర్చ జరిగింది. దీన్ని ప్రజా ప్రయోజనకర వినియోగానికి సబ్ కమిటీ సిఫార్సులు చేసింది. మంత్రులు పయ్యావుల, డిఎస్బీవి స్వామి, కందుల దుర్గేష్ సమావేశమయ్యారు. ఉపయోగం లేకుండా ఉండటం వల్ల ఖర్చులు భరించాల్సి వస్తోందని మంత్రులు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నెలకు 25 లక్షల విద్యుత్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు పెట్టాల్సి వస్తోందన్నారు మంత్రులు. వచ్చిన ప్రతిపాదనలు, సలహాలను పరిశీలించింది కేబినెట్ సబ్ కమిటీ. ఆతిథ్య రంగానికి హోటల్ నిర్వహణ వంటి సలహాలపై చర్చించారు మంత్రులు. ప్రజాభిప్రాయాలు కోరుతూ ప్రకటన ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ప్రజల నుంచి మరింత విస్తృతంగా సలహాలు, సూచనలు తీసుకోవాలని నిర్ణయించింది. రుషికొండ భవనాన్ని ప్రజా వినియోగంలోకి తీసుకురావడంపై కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేసే అంశంపై మంత్రివర్గ ఉపసంఘం ప్రయత్నాలు ప్రారంభించింది. రుషికొండ ప్యాలెస్ వినియోగంపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది సబ్ కమిటీ. టూరిజం శాఖకు సంబంధించి రుషికొండ నిర్మాణాలను వినియోగంలోకి తేవాలా లేక ఇతర ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించాలా అనే అంశంపై దృష్టి పెట్టబోతోంది సర్కార్.